లెట్స్ సీ వాట్ ఈజ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్సైట్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ప్రాసెస్నే మనం వెబ్ స్క్రాపింగ్ అని అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్ ఈస్ కాల్డ్ వెబ్ స్క్రాపింగ్. అండ్ పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్ ఉన్నాయి ఫర్ వెబ్ స్క్రాపింగ్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ మోస్ట్ పాపులర్ లైబ్రరీస్. మనం రిక్వెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సోప్ ఈ టూ లైబ్రరీస్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ రిక్వెస్ట్. వెబ్సైట్స్ నుంచి వెబ్ కంటెంట్ని రిట్రీవ్ చేసుకోవడానికి సచ్ యాజ్ HTML కానీ JSON కానీ ఆర్ ఎనీ అదర్ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ రిక్వెస్ట్ లైబ్రరీ మనం యూజ్ చేస్తాం బై సెండింగ్ HTTP రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ సోప్. రిక్వెస్ట్ లైబ్రరీ యూజ్ చేసి మనం వెబ్ కంటెంట్ని ఫెట్ చేసుకున్నాం కదా, ఆ కంటెంట్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ బ్యూటిఫుల్ సోప్ అనేది హెల్ప్ చేస్తుంది బై పార్సింగ్ దోస్ HTML ఆర్ XML డాక్యుమెంట్. క్లియర్? అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వెబ్ స్క్రాపింగ్. ఫస్ట్ మనం ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తాం వెబ్సైట్ నుంచి డేటాని ఫెట్ చేసుకోవడానికి. దెన్ మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ HTML రెస్పాన్స్ అవ్వచ్చు, JSON, XML, మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో ఆ డేటా అనేది మనకి రెస్పాన్స్గా వస్తుంది. Right? Then we need to parse that data using any other libraries like Beautiful Soup for HTML, JSON for JSON, ఇలా ఒక పర్టికులర్ లైబ్రరీ ఫర్ దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా. అండ్ ఆ పార్స్ అయిన డేటా నుంచి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ఏదైతే రిక్వైర్డ్ డేటా కావాలో దాన్ని మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఆ డేటాని మనకి నచ్చిన ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏదర్ ఇట్ ఈస్ CSV, Excel ఆర్ డేటాబేస్, ఎనీ ఫార్మాట్లో మనం స్టోర్ చేసుకోవడమే. దట్స్ ఇట్. క్లియర్గా ప్రాసెస్ అర్థమైంది కదా వెబ్ స్క్రాపింగ్ కోసం. నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇంకెలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అయిపోండి.